ప్రణాళికాబద్ధంగా విద్యారంగంలో వినూత్న మార్పులతో ఏలూరు జిల్లాను ఆదర్శవంతమైన జిల్లాగా నిలపాలని, అందుకు అనుగుణంగా సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం వట్లూరులోని ససియారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన షైనింగ్ స్టార్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా షైనింగ్ స్టార్ కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లాలోని 163 ఉన్నత పాఠశాల విద్యార్థులకు 32,60,000 రూపాయలు, 34 మందికి ఇంటర్మీడియట్ విద్యార్థులకు 6.80 లక్షల చెక్కులను సర్టిఫికెట్లతో సత్కరించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, మాజీ శాసనసభ్యులు గంటా మురళీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగిందని, తద్వారా 2025-26 విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా జిల్లాలో విద్యారంగంలో మంచి మార్పును తీసుకురావాలని చెప్పారు. 2025-26 విద్యా సంవత్సరంలో విద్యారంగానికి 31,805 కోట్ల బడ్జెట్లో ప్రభుత్వం కేటాయింపులు చేసిందని చెప్పారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, పిల్లల చదువులు బడి బతుకులు మార్చే గుడి అని ప్రతిభావంతులైన విద్యార్థులకు షైనింగ్ స్టార్ కార్యక్రమం ద్వారా సన్మానించడం మంచి శుభ పరిణామమని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిందని, అభివృద్ధి సంక్షేమంతో పాటు విద్యారంగంలో పెనుమార్పులు తీసుకొచ్చామని అన్నారు. జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వంలో విద్యకు ఎంతో ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంచి ఆలోచనతో షైనింగ్ స్టార్స్ కార్యక్రమం ఏర్పాటు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ సందర్భంగా ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, విజయవాడ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్, మాజీ శాసనసభ్యులు గంటా మురళీ రామకృష్ణ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వీరమ్మకుంటకు చెందిన కె నిహారిక, ఆగిరిపిల్లి మండలం సోరవరంకు చెందిన జనార్దన్ రావు, రోహిత్ తదితర విద్యార్థులు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడిన మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. అదేవిధంగా ఉత్తమ ఫలితాలు సాధించిన పలువురు విద్యార్థులు తమ భావాలను వ్యక్తపరుస్తూ రాసిన అభిప్రాయాల బోర్డును మంత్రి తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎం అచ్యుత అంబరీష్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి టి శేఖర్ బాబు, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ పంకజ్ కుమార్, విద్యాశాఖ సహాయ సంచాలకులు ఎం వెంకటప్పయ్య, డిఎస్సి బి శ్రావణ్ కుమార్, విద్యాశాఖ అధికారులు, దెందులూరు ఏఎంసీ చైర్మన్ గారపాటి రామసీత, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తర్వాత మీరు ఖచ్చితంగా జాతీయ సర్వీస్లో చేరేటట్టు, దేశానికి ఉపయోగపడేటట్టు ఒక ఛాలెంజ్గా మీరు తీసుకొని కష్టపడాల్సిన అవసరం మీలో, మాలో కూడా, ప్రతి ఒక్కరిలో కూడా అదే ఉంటుంది. నిలబెట్టాల్సిన బాధ్యత మాది, కష్టపడి నిలబడాల్సిన అవసరం మీది. దాన్ని మీరు గుర్తించమని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరొకసారి ప్రత్యేకంగా నేను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ఈ కార్యక్రమం సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఖచ్చితంగా అనేక మార్పులు మనం తీసుకురావాలి. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇటువంటి ప్రోత్సాహం ద్వారా మన బిడ్డలందరూ కూడా ప్రైవేట్ పాఠశాలతో పాటు పోటీ పడుతూ భారతదేశంలో మనం రేపటి రోజున ఒక అద్భుతమైన నాలెడ్జ్ జనరేషన్ని మనం ఆంధ్రప్రదేశ్ నుంచి క్రియేట్ చేసే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేద్దాం. అందులో మీరు అందరూ కూడా భాగస్వాములు అవ్వాల్సింది. ప్రధానంగా ఏలూరు జిల్లాని మనం మొట్టమొదటిగా మనం రోల్ మోడల్గా తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్కి మనం కంట్రిబ్యూట్ చేద్దాం. దేశానికి కూడా మనం అదే కంట్రిబ్యూషన్ ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్దామని ఈ సందర్భంగా కోరుకుంటూ, బయట కూడా పాపం చాలా మంది పేరెంట్స్ వెయిట్ చేస్తారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ద్వారా స్టడీస్ కి కావాల్సిన అన్ని ఐటమ్ని ఒక ఎడ్యుకేషన్ కిట్ గా మీ అందరికీ అందిస్తున్నాము. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంగ్తన్ చేయడానికి మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం చేస్తున్నాము. అలాగే అడాలసెంట్ గర్ల్స్ కంఫర్టబుల్ గా చదవడానికి, స్కూల్ డ్రాప్ అవుట్ అవ్వకుండా ఉండడానికి బాలిక రక్ష ప్రోగ్రామ్ ద్వారా శానిటరీ నాప్కిన్స్ అందిస్తున్నాము. ఇట్లా మీకోసం మీ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ అకాడమిక్ కెరియర్లో మేము, మన గవర్నమెంట్ టీమ్, ఏలూరు డిస్ట్రిక్ట్ అందరూ మీకు అండగా ఉంటాము. So I promise we'll continue our support to
students with better support, resources and better opportunities. Congratulations once again. Dream big, work hard and make our district, state and country proud. Jai Hind. మరి వాళ్ళందరికీ ఇస్తే మంచి ప్రోత్సాహం ఉంటుందన్న ఉద్దేశంతో మరి మొట్టమొదటిసారిగా మరి షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమాన్ని మేము పెడుతున్నందుకు మరి ప్రభుత్వాన్ని మేమందరం కూడా అభినందిస్తున్నాం. తప్పనిసరిగా మీరు కూడా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని మీకు ఏదైతే గవర్నమెంట్ మీకు ప్రోత్సాహం చేస్తుందో, ఎందుకంటే 10th వాళ్ళు ఇంటర్లో వచ్చేసరికి ఎంతకంటే ఎక్కువ మార్కులు సాధించారు. అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళు మరి ఐఐటికి వెళ్ళేటట్టుగా ఏదైతే స్కోర్ చేశారో అందులో మరి రేపు పొద్దున ఇంజనీరింగ్ లో అవ్వచ్చు, లేదంటే MBBS లో అవ్వచ్చు, మీరు కూడా మరి ప్రతిభ సాధించడానికి మీరు కూడా ఏదైతే మంచి IAS IPS అవ్వాలి అని అంటే మరి ఇంటర్మీడియట్ అనేది గోల్ పాయింట్. మరి అక్కడ నుంచి మరి ఏదైతే మీరందరూ కూడా ప్రోత్సాహకాలు పుచ్చుకొని మరి ఆ స్థాయికి ఎదగాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. రాష్ట్ర యొక్క పేదవారి పిల్లలందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా మారుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా మన ఉపాధ్యాయులు ఈ యొక్క విద్యాశాఖ మీద ఇంకా పెట్టలేదని మేము అంటలేదు. గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా మరి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ మంత్రి గారిని నేను కోరుకునేది, నేను 3 బస్సులు పెట్టడానికి సిద్ధపడుతున్నాం. మీరు ఏదైనా పర్మనెంట్ ఇప్పించి లోకేష్ బాబు గారి ద్వారా ఒక స్కూల్ని నేను అడాప్ట్ చేసుకుని ప్రైవేట్ స్కూల్ లాగా, అంటే నేనే బస్తో విద్యార్థులను తెచ్చుకుని నేనే వాళ్ళ ఇంటికి డ్రాప్ చేస్తాను. ఒక గవర్నమెంట్ స్కూల్ని నేను తీసుకుని నేను పర్మనెంట్ ఇప్పిస్తే గవర్నమెంట్ పక్కనే విద్యా విధానంలో మరి సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉన్నటువంటి ఈ యొక్క NDA కూటమి విద్యార్థుల యొక్క భవిష్యత్తును కానీ వారికి ఒక ప్రోత్సాహకరమైనటువంటి బహుమతులు 20,000 వరకు ఈ వేళ ఇచ్చి గౌరవిస్తూ ఉందంటే రాబోయే రోజుల్లో కూడా ఇది ఒక కాంపిటేటివ్ మెథడ్గా డెవలప్ అయ్యి విద్యార్థులంతా కూడా మరి తమ ప్రతిభను ఇంకా మెరుగుపరుచుకునే అవకాశం ఉన్నందున మరి NDA ప్రభుత్వం మన ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ అందరూ మరి సెలవు తీసుకుంటామని. థ్యాంక్ యూ. ఈ సంవత్సర కాలం పాటు జరిగిన విద్యలో ఎంతో మార్పులు చేశారు మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా, ఈ ముగ్గురు కూడా కలిసి విద్యపై ఎంతో ప్రోత్సాహం ఇస్తూ చదువుకోవాలనే ఉద్దేశంతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. విద్యార్థులకు ఇలాంటి పోషకరమైన విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటే ఎంతో సంతోషకరంగా ఉంది. మరి అదేవిధంగా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఉన్న స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. కానీ ఒక సక్సెస్ మనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో మనకి తెలియని ప్లేస్కి మళ్ళీ తీసుకెళ్తుంది. అక్కడ మనకంటే ఎక్కువ సక్సెస్ఫుల్ పీపుల్ మీకు కనపడతారు. అక్కడ ఈ సక్సెస్ ఇక్కడతో ఆగిపోకుండా రియలీ ఒక షైనింగ్ స్టార్ లాగా ఏపీ రీబిల్డింగ్లో మీ అందరూ పార్ట్ అవుతారు. గొప్ప గొప్ప కలాం లాంటి సైంటిస్టులు అవుతారు, పేరు మోసిన డాక్టర్స్ అవుతారని ఆశిస్తున్నాను. అండ్ ఆల్ టీచర్స్, కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. మై ఫాదర్ ఈజ్ ఆల్సో ఏ టీచర్. వీళ్ళ సక్సెస్ వెనుక మీకు కష్టం ఉంటుంది. అండ్ ఈచ్ స్టూడెంట్ ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్. అండ్ అట్లాగే అందరు స్టూడెంట్స్ని మీరు అంతే హార్డ్ వర్క్ తోటి మోటివేట్ చేసి బాగా చదివిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.